తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన దర్యాప్తును ముగించింది. ఈ నెల 30న రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కమిటీ తన తుది నివేదికను సమర్పించనుంది. తిరుమలలో నెయ్యి నాణ్యత సేకరణ ప్రక్రియలో జరిగిన లోపాలు, కల్తీకి గల మూలాలు, వ్యక్తుల పేర్లను ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేసింది. ఈ సిట్ తన నివేదికను సమర్పించి నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. అయితే ఈ నివేదిక ఆధారంగా లోపాలను సరిదిద్దేందుకు, బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేసేందుకు ఏపీ ప్రభుత్వం దినేష్ కుమార్ కమిటీని నియమించింది. ఆయన విచారణ పూర్తి చేశారు. ఈ కమిషన్ రిపోర్టుపై వైసీపీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం సమాంతర మరో కమిటీని వేయడం చట్టవిరుద్ధమని, ఇది రాజకీయ ప్రేరేపితమనే విమర్శలు చేసింది. అయితే సుప్రీంకోర్టు కూడా ఈ వాదనను తిరస్కరించింది. ప్రభుత్వం సిట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమమైంది. దినేష్ కుమార్ అందించే నివేదిక తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పన్నీర్ సెల్వం తిరుపతి నుంచి అందిస్తారు. రైట్ సెల్వం, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి తెలియజేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ మైదా. ఏదైతే చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా తిరుమలలో కల్తీ జరిగిందని చెప్పి కూడా తిరుమల లడ్డు ఎంతో పరమ పవిత్రంగా భావించేటువంటి లడ్డూకు సంబంధించి కూడా కల్తీ జరిగిందని చెప్పి ఇటు కూటమి ప్రభుత్వం ఆరోపించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఒక సిట్ అధికారులు కూడా దీంట్లోకి రంగంలో దిగారు. దీనికి సంబంధించి కూడా వాళ్ళు కూడా సుమారు సంబంధించి అంటే కోర్టు కూడా నివేదికలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే కల్తీ లడ్డూలో కూడా కల్తీ జరిగిందని చెప్పి కూడా ఇటు సిట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఒక ఏకసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అంటే రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో కూడా ఈ త్రిసభ్య కమిటీ కూడా ఇటు రూపొందించింది. ఈ నేపథ్యంలో సంబంధించి చూసుకుంటే ఇది మొత్తం కూడా 40 రోజుల్లో కూడా ఈ నివేదికను ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని చెప్పి కూడా ఆయన నియమించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోయిన గత నెలలో సంబంధించి కూడా ఆయన తిరుపతికి చేరుకొని ఇక్కడే ఆయన ఒక గదిని కూడా తీసుకొని, అంటే టీటీడీకి సంబంధించినటువంటి గది తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఆయన దగ్గరికి పిలిపించుకొని పూర్తి నివేదిక కూడా రెడీ చేసినటువంటి పరిస్థితి. ఈ సంబంధించి కూడా చేసుకుంటే ఈ నెల 30న కూడా ఈ నివేదికను ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. అయితే మాత్రం సంబంధించి కూడా ఈ కల్తీ వ్యవహారం సంబంధించి కూడా ఈ కమిటీకి సంబంధించి కూడా పూర్తిగా ఇది వాస్తవమే అని చెప్పి కూడా తేల్చి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ నివేదిక అందించేటట్టు చర్యలు కూడా తీసుకొని ఉంది. రైట్, ఈ అంశానికి సంబంధించి మరి వైసీపీ వాదన ఎలా ఉంది? రైట్, దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అనేక మార్లు దీనిపైన కూడా ఇటు వైసీపీ మా హయాంలో ఖచ్చితంగా కల్తీ జరగలేదు, గత ప్రభుత్వం హయాలంటే 2019లోనే దీంట్లో జరిగిందని చెప్పి కూడా వీళ్ళు అనేక సార్లు కూడా అనేక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. దీనిపైన కూడా ఇటు కోర్టు కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఈ లడ్డు వ్యవహారాన్ని కూడా పదే పదే తీసుకురావద్దని చెప్పి ఇటు హైకోర్టు కూడా ముట్టికాయలు వేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించి ఈ ఏకసభ్య కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాల్సిందని చెప్పి నేపథ్యంలోనే ఈ ఏకసభ్య కమిటీని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ నెల 30న కూడా ఈ కమిటీకి సంబంధించినటువంటి ఏదైతే రికార్డులంతా కూడా పరిశీలించి ఒక ఫైల్ రెడీ చేశారు. ఈ ఫైల్ అంతా కూడా మొత్తం ఈ నెల 30న కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ సెల్వం, థ్యాంక్ యూ. ఫర్దర్ అప్డేట్స్ ఉంటే తెలియజేయండి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడలోని స్పెషల్ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించి ప్రలోభ పెట్టారన్న ఆరోపణలతో కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై ఈ నెల 21న కేసు నమోదైంది. ఈ క్రమంలో నిన్న అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. విచారణ సందర్భంగా అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగించేలా చర్యలుగా భావించి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా తాజా పరిణామాలతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా సాక్షుల భద్రత, న్యాయ వ్యవస్థ స్వతంత్రత వంటి అంశాలపై చర్చలు మళ్లీ ముందుకు వస్తున్నాయి. ఇకపై ఈ కేసులో దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది, మరిన్ని వివరాలు బయటకు వస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈగిల్ ప్రధాన కార్యాలయాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈగిల్ ఐజీ రవికృష్ణ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రే హౌండ్స్ తరహాలో ఈగిల్ యూనిట్ ఎదుగుతోందని, గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడమే ఈగిల్ యూనిట్ లక్ష్యమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. ఈగిల్ను ప్రీమియర్ ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దుతున్నామని డీజీపీ చెప్పారు. ప్రతి కుటుంబంలో వ్యక్తి కూడా దీని గురించి తెలుసుకోవాలి. ఈ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు, ఈ నార్కో టెర్రరిజం తత్వాంశాలకు వచ్చే నష్టాలు, యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండడం కోసం అన్ని కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టాం. గౌరవ డీజీ గారికి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు, మాకు ప్రతి విషయంలో కూడా మాకు గైడ్ చేసినందుకు, ఈగల్ ఈరోజు ఒక ప్రతి ఇంట్లో కూడా భాగం చేయడంలో సహకరించినందుకు గౌరవ డీజీపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఈ ఈగల్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్ జరిగింది. మీ అందరికి తెలిసిన విషయం, ఒక ప్రీమియర్ ఆర్గనైజేషన్ కింద లాస్ట్ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఆర్గనైజేషన్ కి పెట్టారు. ఈగల్ ఆర్గనైజేషన్ ఈ 1.5 year లో చేసిన వర్క్స్ చూస్తే ఒక కంట్రీలో లీడ్ ఆర్గనైజేషన్ కింద మారిపోయింది. ఇంతకుముందు ఇట్లా మన గ్రే హౌండ్స్ ఈగల్ ఆర్గనైజేషన్స్ ఆ తరహాలో మారిపోయింది. చేస్తున్న పని మీద ఫస్ట్ టార్గెట్ అంటే కల్టివేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాదాపు 10,000 to 11,000 acres నుంచి జీరో కల్టివేషన్ రావాలంటే ఒక పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క పెట్టాలి. అది కాకుండా రెండోది ఎన్డీపీఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్. ఇంతకుముందు పోలిస్తే ప్రీవియస్ ఇయర్స్ తో ఎన్డీపీఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్ లో టాప్ లెవెల్ ఉంది. ఇప్పుడు దాదాపు మన ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద P10 మనం వాడుతున్నాం. కంట్రీలో ఎన్ని కేసులు 112 కేసెస్. ఇప్పటికి మన టార్గెట్ 200 వరకు రీచ్ అవ్వాలి. అంటే ఎవరు హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారు వాళ్ళ మీద అన్ని మీద P10 పెట్టి వాళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ ఈ సిండికేట్స్ మీద ఈ గ్యాంగ్స్ మీద పెట్టి వాళ్ళ మీద కంట్రోల్ తీసుకురావాలా. అది సెకండరీ పని జరుగుతుంది. త్వరగా అది కూడా కంప్లీట్ చేస్తాము. ఇది మనకి కామన్ విషయం. ఇది టెర్రరిజం లాగా మన ఫ్యామిలీస్ నష్టపోతున్నారు. వాళ్ళ ఫ్యూచర్ మొత్తం పోతుంది. కాబట్టి ఇప్పుడు కన్స్యూమర్స్ మీద ఫోకస్ పెడుతున్నాము. దాని భాగంగా మేము ఆల్రెడీ వర్క్ విజయవాడలో స్టార్ట్ అయింది. డ్రగ్ టెస్టింగ్ కిట్స్ తెప్పిస్తున్నాం. ఆల్రెడీ విజయవాడలో స్టార్ట్ అయింది. మొత్తం స్టేట్ లో ఇది లాంచ్ చేస్తాము. సడన్ చెకింగ్ చేస్తాము. ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు, వాళ్ళు రకరకాలుగా పాలసీస్. కొన్ని రెగ్యులర్ కన్స్యూమర్స్ ఉంటారు,
కొంతమంది పెడ్లర్స్ ఉంటారు. కన్జ్యూమర్స్ కి టెస్ట్ చేసుకొని ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దానికి ఏం చేయగలుగుతాం, ఇది మనం ఒక పద్ధతి ప్రకారంగా పోతున్నాము. ఫేజ్ 1 లో 10,000 కిట్స్ తెప్పిస్తున్నాము స్టేట్ లెవెల్ గా. త్వరగా ట్రయల్ అవ్వాలా, పనిష్మెంట్ రావాలా అంటే మనకి ఇంకో కోర్స్ ఉండాలి. 7,000 కేసెస్ ఎక్స్ట్రా కోర్స్ కూడా మనం పెడుతున్నాము. సో ఈ మొత్తం ఈ వర్క్ చూస్తే దాదాపు 1.5 year వర్క్ చూస్తే ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క రావాలా. మీ అందరినీ కోఆపరేషన్ కూడా కావాలా. మీరు మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మన దృష్టికి తీసుకొస్తే అది మన దృష్టికి తీసుకురండి. మేము దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ స్వరాజ్యానికి శక్తివంతమైన పునాది. ఇది కేవలం పరిపాలనా యంత్రాంగమే కాదు, దేశపు సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతికి ప్రాథమిక బలం. గ్రామ స్వయం పాలన బలపడితే దేశ ప్రజాస్వామ్యం బలపడుతుంది. గ్రామాలు ప్రగతి పదంలో నడిచినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. కీలక సంస్కరణలతో పాటు పలు రకాల పథకాలకు శ్రీకారం చుట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. జాతీయ స్థాయిలో 5 అవార్డులు గెలుచుకొని దేశంలో మార్క్ క్రియేట్ చేసిన పంచాయతీరాజ్ వ్యవస్థపై ప్రత్యేక కథనం. పంచాయతీరాజ్ వ్యవస్థ దేశ నిర్మాణంలో కీలక బలమైన మూలస్తంభంగా నిలుస్తోంది. అభివృద్ధి లేని గ్రామం వెనుకబడిన దేశానికి ప్రతీక అయితే, అభివృద్ధి చెందిన గ్రామం పురోగమించే దేశానికి దిశను చూపే దివిటిలా ఉంది. స్థానిక స్వయం పాలన బలపడి ప్రతి గ్రామంలో సమానత్వం, పారదర్శకత, బాధ్యత అనే విలువలు మరింత పాతుకుపోతే భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి వెలుగునిచ్చే ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామాల్లో స్వావలంబన పెరిగి యువత భాగస్వామ్యం విస్తరించి మహిళా నాయకత్వం బలపడితే గ్రామ స్వరాజ్యం కేవలం సిద్ధాంతం కాదు, శాశ్వత సత్యంగా మారుతుంది. ఈ భావన ఆవిష్కరించే శక్తి పంచాయతీరాజ్ వ్యవస్థలోనే ఉండడం దానిని భారత జాతి పునర్నిర్మాణానికి అత్యంత విశ్వసనీయ పునాదిగా నిలబెడుతుంది. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ శాఖ పగ్గాలు చేపట్టాక సమర్థులైన అధికారులు, సిబ్బందితో సత్ఫలితాలు సాధిస్తూ కేంద్ర ప్రయోజిత పథకాలు రాబడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పనిచేస్తున్న ఈ శాఖకు మొత్తం 5 జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో చూపిన ఉత్తమ పనితీరుకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. 10 అంశాల్లో ఈ శాఖ ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 గా నిలిచింది. గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడం, ప్రణాళికాబద్ధ అభివృద్ధిని అమలు చేయడంలో రాష్ట్రం విశేష పురోగతి సాధించింది. ముఖ్యంగా గతంలో ఇదే విభాగంలో 24వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు మొదటి స్థానానికి ఎదగడం గమనార్హం. రెండు 2025-2026 సంవత్సరానికి సంబంధించి 2 కేటగిరీల కింద ఆంధ్ర రాష్ట్రానికి 5 అవార్డులు దక్కాయి. స్థానికంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించే దిశగా కృషి చేస్తున్న 5 పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. జిల్లాల వారీగా కూడా పలు గ్రామ పంచాయతీలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. మహిళా స్నేహపూర్వక పంచాయతీగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామానికి మొదటి ర్యాంకు, పేదరిక నిర్మూలన జీవనోపాధి పెంపు కేటగిరీలో కడప జిల్లా కాజీపేట మండలం చెమ్ముళ్లపల్లి గ్రామ పంచాయతీకి 2వ ర్యాంకు, ఇక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పరిధిలోని కుప్పం మండలం దేశవ్యాప్తంగా 3వ ఉత్తమ మండలంగా ఎంపిక కావడం మరో విశేషం. అదేవిధంగా తక్కువ ఖర్చుతో వర్షపు నీటి సంరక్షణను ప్రోత్సహించే జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమంలో కూడా రాష్ట్రం అగ్రస్థానాన్ని సాధించింది. ఈ పంచాయతీలకు 4.75 కోట్ల నగదు బహుమతి కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ ప్రజల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసి వారి చేతుల్లోనే అభివృద్ధి శక్తిని ఉంచుతుంది. గ్రామస్తులు తమ సమస్యలను తామే పరిష్కరించుకునే స్థితికి చేరడమే నిజమైన స్వరాజ్యానికి తొలి అడుగు అవుతుంది. ప్రతి గ్రామం ఆత్మ నిర్భరత దిశగా ప్రయాణించి పౌరుల భాగస్వామ్యంతో ముందుకు సాగితే భారతదేశం సామాజిక ఆర్థిక రంగాలలో అప్రతిహతమైన పురోగతిని సాధిస్తుంది. గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యం బలపడితే జాతీయ జీవితంలో సమగ్రత, సమతాభావం, శాంతి వాతావరణం మరింత విస్తరిస్తాయి. ఈ విధంగా పంచాయతీరాజ్ మార్గం గ్రామ స్వరాజ్యాన్ని మాత్రమే కాదు, భారత జాతి భవిష్యత్తును కూడా స్థిరతతో ముందుకు నడిపే శక్తిగా నిలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 13,265 పంచాయతీల్లో ఒకే రోజు 2024 ఆగస్టు 23న గ్రామ సభలు నిర్వహించడం ద్వారా పంచాయతీరాజ్ శాఖ చరిత్ర సృష్టించింది. ఈ కార్యక్రమం వరల్డ్ రికార్డ్ యూనియన్లో స్థానం దక్కించుకుంది. పంచాయతీలకు గతంలో స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే నిర్వహించుకోవాలంటే ఆదాయాన్ని బట్టి 100 రూపాయలు మాత్రమే వ్యయం చేసుకునే అవకాశం ఉంటే ఉప ముఖ్యమంత్రి ఆ వ్యయాన్ని 10,000 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చే వరకు పంచాయతీల్లో పన్నుల వ్యవస్థ అడ్డగోలుగా ఉండేది. పన్నుల వసూలు కూడా పారదర్శకంగా ఉండేది కాదు. వసూలు చేసిన మొత్తం పంచాయతీల ఖాతాల్లో జమయ్యేవి కావు. కొన్ని చోట్ల బోగస్ బిల్లు బుక్లు ప్రింట్ చేసి స్వాహా చేసేవారు. దీంతో పంచాయతీల ఆదాయం పడిపోయింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు శిక్షణకు ఉద్దేశించిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అమలును గత ప్రభుత్వం అట్టకెక్కించింది. ఒక్క ప్రజా ప్రతినిధికి కూడా శిక్షణ ఇవ్వకపోవడంతో అప్పట్లో రాష్ట్రానికి కేంద్రం పైసా కూడా ఇవ్వలేదు. నాడు ఆర్జీఎస్ఏ అమల్లో ఆంధ్ర 24వ స్థానంలో ఉండేది. ఇప్పుడు ఈ శాఖ అధికారుల నిరంతర కృషితో మొదటి స్థానానికి చేరుకోవడం విశేషం.
గ్రామీణుల ఇళ్లలో పనికిరాని వేస్ట్ ను సంపదగా మార్చుకునేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్వచ్ఛ రథం పేరుతో చేపట్టిన వినూత్న ప్రాజెక్టు సూపర్ హిట్ అయింది. 434 స్వచ్ఛ వాహనాలు గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. జిల్లాలో పాలనను బలోపేతం చేసేందుకు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే పంచాయతీరాజ్ వ్యవస్థలకు కూటమి ప్రభుత్వం పదును పెట్టింది. పూర్వ బ్లాక్ డెవలప్మెంట్ అధికారులు తరహాలో ఇప్పుడు డివిజన్ స్థాయిలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వ్యవస్థను తీసుకొచ్చింది. అటు కలెక్టర్ కు జవాబుదారీగా ఉన్న డీడీఓలు డివిజన్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు రథసారథులుగా నిలుస్తున్నారు. వైసీపీ హయాంలో నిధులు లేక నీరసించిన పంచాయతీలకు కూటమి సర్కారు ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చింది. మంగళగిరిలోని తాడేపల్లి మండలంలో టీడీపీ రాష్ట్ర స్థాయి బీసీ సాధికార కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ అవార్డు ప్రకటనపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. బిజినెస్ రిఫార్మర్ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షతకు ఈ అవార్డే నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ అవార్డు ప్రకటించిన ఎకనామిక్స్ టైమ్స్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ప్రతి బీసీ కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఆదరణ 3.0 పథకం అమలుపై బీసీ సాధికార సమితి కన్వీనర్ల నుంచి సలహాలు సూచనలు సేకరించామని మంత్రి సవిత వెల్లడించారు. అందరికీ నమస్కారం. మొదటిగా విజనరీ లీడర్, పరిశ్రమల సృష్టికర్త, బీసీల పక్షపాతి, అపర భాగీరథుడు మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ అవార్డు వచ్చినందుకు మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి బిజినెస్ రిఫార్మర్ అవార్డు ప్రకటించిన ఎకనామిక్స్ టైమ్స్ సంస్థకు కూడా మా తెలుగు రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రం మరి అవార్డు రావడం మన రాష్ట్రానికి గర్వకారణం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్ర పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. మరి అతి తక్కువ కాలంలోనే మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు విజనరీ లీడర్ మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏదైతే ఆ రోజు 2020 అన్నారో మరి ఆ రోజు 2020 అన్నప్పుడు కూడా ప్రజలందరూ నవ్వారు, కొంతమంది పార్టీ వారు కూడా నవ్వారు. కానీ 2020ని విజన్ ని సక్సెస్ చేసిన విజనరీ లీడరే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2047 విజన్ మరి ప్రపంచంలోనే భారతదేశం నంబర్ 1 గా ఉండాలి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 గా ఉంచే వరకు కూడా ముఖ్యమంత్రి గారు ఒక 76 ఏళ్ల యువకుడు ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నారో మనందరికీ తెలుసు. ఖచ్చితంగా మరి ఈ రాష్ట్రం నంబర్ 1 గా ఉంటుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి మరి అభినందనలు తెలియజేస్తూ, మరి అదే విధంగా ఈ రోజు మరి బీసీ సాధికారత కన్వీనర్లందరికీ ఈరోజు ఈరోజు మరి సమావేశం జరగడం కూడా జరిగింది. మరి బీసీ సాధికారత కన్వీనర్లతో మనం ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, మనం కాస్త గతంలో ఏమైతే మనం ఎన్నికల సమయంలో మాట చెప్పామో మరి అన్ని కులాల సాధికారత కన్వీనర్లతో కూడా చర్చించి మరి ఆదరణ 3 పథకాన్ని ఏ విధంగా అమలు పరచాలనే ఉద్దేశం కూడా మరి అందరూ సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. మరింత మనం తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి అదేవిధంగా మన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నామని వాళ్ళ సూచనలు జోనల్ కోఆర్డినేటర్లతోనూ కుల సాధికారత కన్వీనర్, స్టేట్ కన్వీనర్ అందరితోనూ ఈరోజు సమావేశం కూడా జరగటం అయినదనే విషయం కూడా తెలియజేస్తూ చాలా బాగా జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని ఆదరణ 3 పథకాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, మరి బీసీలు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ గా తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పం. వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తుంది.